ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్ అంటూ ఇప్పటి వరకు పరమ స్ట్రిక్ట్ గా కనిపించిన రాజమౌళి ఇప్పుడు ఆ రూల్ ను మొత్తాన్ని బ్రేక్ చేశాడు. ముందుగా ఎవరూ ఊహించని విధంగా టైటిల్ అనౌన్స్మెంట్ కోసమే ఒక ఈవెంట్ పెట్టాడు. ఇప్పుడు ఎలాంటి సౌండ్ లేకుండా రిలీజ్ చేశాడు. జనవరి 30, 2026 ఈ డేట్ ను మహేష్ బాబు అభిమానులు ఎప్పుడూ మర్చిపోలేరు. ఎందుకంటే వారు ఎంతగానో ఎదురు చూస్తున్న వారణాసి విడుదల తేదీ వచ్చేసింది. ఏప్రిల్ 7, 2027 వారణాసి ప్రేక్షకుల ముందుకు రానుంది. సరిగ్గా 14 నెలల ముందుగానే సినిమా రిలీజ్ డేట్ రివీల్ చేసేశాడు రాజమౌళి. వారణాసి అంటే రాజమౌళి కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఫిలిం. కానీ ఈ ఫిలిం బిగినింగ్ నుంచి కూడా రాజమౌళి శైలి భిన్నంగా వెళుతోంది. ముందు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సర్ప్రైజ్ చేసింది. ఇప్పుడు ఎలాంటి హంగామా లేకుండా రిలీజ్ డేట్ రివీల్ చేయడం టాలీవుడ్ కు మాత్రమే కాదు, పాన్ ఇండియాకు బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పుకోవచ్చు. వచ్చేడాది ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని ఎందుకు రిలీజ్ చేస్తున్నట్లు అంటే శ్రీరామనవమి కానుగ్గా మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు అని చెప్పొచ్చు. పైగా వరుస సెలవులు సినిమాపై కలెక్షన్ల వర్షం కురిపించనుందని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న వారణాసిలో మహేష్ బాబు కొద్ది నిమిషాల పాటు శ్రీరాముడిగా కనిపించబోతున్నాడని రాజమౌళి ఇప్పటికే రివీల్ చేసిన సంగతి తెలిసిందే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.